నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం జగనన్న విద్యా దీవెన 3వ విడత సొమ్మును వీసీ ద్వారా విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ కలెక్టరేట్ నుండి కలెక్టర్ తో పాటు పాల్గొన్న మంత్రి తానేటి వనిత విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎంకే దక్కుతుందన్న మంత్రి వనిత మనోధైర్యంతో ముందుకు సాగాలి ఇండోర్ స్టేడియంలో దివ్యాంగుల ఆటల పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా రెండో రోజు ప్రశాంతంగా ఎస్ఐ రాత పరీక్షలు స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రజా సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యం క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారంలో దెందులూరు ఎమ్మెల్యే కొటారు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహణ ఉద్యోగుల సమస్యలపై గళమెత్తిన ఉద్యోగ సంఘాల నేతలు బాలల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు ఏలూరులోని దిశ వన్ స్టాప్ సెంటర్ను తనిఖీ చేసిన డిఎల్ఎస్ఏ సెక్రటరీ డి బాలకృష్ణయ్య హరహర మహాదేవ కార్తీక మాస దీపోత్సవాలతో కాంతులీన శివాలయాలు ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి బడి బయట ఉండకూడదనే సంకల్పంతో జగనన్న విద్యా దీవెన పథకం సీఎం జగన్ అమలు చేస్తున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. జగనన్న విద్యా దీవెన 3వ విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి 13 జిల్లాల ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ నుంచి మంత్రి వనిత జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మీడియాతో మాట్లాడారు. అనంతరం జగనన్న విద్యా దీవెన చెక్కులను విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పద్మావతి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్వి నాగరాణి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చదువులు బాగా చెప్పాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఎలా యూనివర్సిటీ గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. పిల్లలు మర్యాద జరుగుతా ఉన్నట్టు పెట్టుకుని ఒక ఇంట్లో నేను పోయే దారిలో నేను అడిగితే 27,000 ఇచ్చేయలేదు, 35,000 అది కూడా సమయానికి ఇవ్వరు. పరిస్థితిలో ఆ పిల్లాడు లేక నన్ను చనిపోయాడు అని చెప్పిన రాకూడదు అని ఆ దిశగానే అడుగులు వేశాం. అరకొరగా ఇచ్చే ఫీజులు మార్పులు చేశాం. మార్చి అర్హులైన పేద విద్యార్థులకు అందరికీ కూడా అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు కుటుంబంలో అంతమందికి వాళ్ళందరికీ కూడా పథకాన్ని ఈరోజు వాళ్ళందరికీ కూడా ఎక్కడ లేని విధంగా ఐటీఐ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ అమలు చేస్తా ఉన్నాం. ప్రతి 3 నెలలకు ఒకసారి జమ చేస్తూ కాలేజీలకు ఆ పిల్లల తల్లులే వెళ్ళి అక్కడ పరిస్థితులను వసతులను కాలేజీల పరిస్థితులను కాలేజీల వసతులను ఇవన్నీ కూడా తల్లులు చూసి కాలేజీలకు ఫీజులు చెల్లించే బాధ్యతను ఆ తల్లిదండ్రులకి అప్పచెప్పారు. తల్లులు ప్రతి 3 నెలలకు ఒకసారి కాలేజీలకు నేరుగా వెళ్ళి ఫీజులు వాళ్ళే చెల్లించడం ద్వారా వాళ్ళ పిల్లలు చదువులు ఎలా జరుగుతూ ఉన్నాయి, పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అన్న విషయాల మీద వాళ్ళకు అవగతం అవడమే కాకుండా కాలేజీలో ఉన్న వసతులు, ల్యాబ్లు కానీ ఆ కాలేజీలో వసతులు కానీ ఇటువంటి విషయాల మీద కూడా ఆ తల్లులు పరిశీలిస్తారు. లోటుపాట్లు ఏదైనా ఉంటే యాజమాన్యాలను వాళ్ళు ప్రశ్నించగలుగుతారు. ఎందుకంటే డబ్బులు ఆ తల్లులే కడతా ఉన్నారు కాబట్టి. పిల్లల పక్షాన నిలబడి ఆ విద్యార్థులందరికీ కూడా ఈ రోజున విద్య అనే ఒక ఆస్తిని
ఎవరు ఎత్తుకెళ్ళని ఎప్పటికీ తరగని ఆస్తిని వాళ్ళకి అందించి జీవితంలో వాళ్ళు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి మరి మన ఆంధ్ర రాష్ట్రంలో భావి భారత పౌరులుగా చక్కగా వాళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ ఈ రోజున 3వ విడత కూడా ఇవ్వడం జరిగిందండి. అంతేకాకుండా వసతి దీవెన అనే కార్యక్రమం ద్వారా కూడా మరి ఎంతోమంది పిల్లల హాస్టల్స్లో చదువుకున్న వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఈ రోజున మరి వాళ్ళందరి యొక్క విద్య కోసం మరి ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతూ ఈ రోజున పిల్లలందరికీ కూడా ఎంతో భరోసాని ఇస్తూ ఒక ధైర్యాన్ని ఇస్తూ తల్లిదండ్రులు ఒకవేళ పేదరికం వాళ్ళని ఇబ్బంది పడినప్పటికీ కూడా వాళ్ళది బాధ్యత కాదు నాది బాధ్యత అని చెప్పేసి ఈ రోజున మేనమామగా చక్కటి బాధ్యతను తీసుకున్న ముఖ్యమంత్రి గారు విద్యార్థుల పట్ల చక్కటి శ్రద్ధతో మరి ఒక అమ్మ మనసుతో ఈ రోజున బిడ్డలను చదివించే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది నిజంగా అభినందనీయం. మరి ఈ రోజున ఈ సౌకర్యాలు పొందుతున్న మన రాష్ట్రంలోని విద్యార్థులందరి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జెండా ఎగురవేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం క్రీడా పోటీలు ప్రారంభించి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మావతి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల శాఖ ఏడీ ఝాన్సీరాణి, సెట్వెల్ సీఈఓ మెహరాజ్, నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్ ఆఫీసర్ దోలం కిషోర్, డిఎస్ఏ చీఫ్ కోచ్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. మీలో ఉన్న ప్రతిభని మీలో ఉన్న టాలెంట్ ని వెలిగితేయడం స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ తమ రంగాల్లో ఎంత నైపుణ్యం ఉందో స్పోర్ట్స్ లో ఈ విధంగా పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ మెమరీస్ ని క్యారీ అవుట్ చేస్తారు. కొంతమందికి వినపడవచ్చు, కొంతమందికి కనపడవచ్చు. బట్ నిజంగానే అనేది చాలా సంతోషకరమైన పరిణామం. సో ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చి మన ఫ్లాగ్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని రన్నింగ్ రేస్ తో ప్రారంభించిన కల్ప గారు ప్రత్యేకంగా నేను కల్ప గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పాత్రికేయులకు అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమం ప్రారంభం అయితే అయింది. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఓట్ అనేది ఒక ప్రారంభం గా జరుగుతుంది. అది ఇప్పుడు చదివినిపిస్తాను. దయచేసి అందరూ కూడా ఒక్కసారి నుంచుంటారని ఆశిస్తున్నాను. I declare that the district level games and sports meet of differently able for West Godavari district 2021 is opened. డిపార్ట్మెంట్ వచ్చిన వారికి మరియు అసోసియేషన్ వచ్చిన పెద్దలకి అందరికీ కూడా మా విభిన్న ప్రతిభావంతుల పిల్లలందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటా ఉన్నాను. దయచేసి పిల్లలందరూ కూడా క్రమశిక్షణతో చక్కగా మీ ఏదైతే మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో అన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా అటెండ్ అవ్వండి దయచేసి. అంతేకాకుండా ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఇక్కడ మనకి లంచ్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఏలూరు రేంజ్ పరిధిలో అర్హత ఉన్న హెడ్ కానిస్టేబుల్ను ఏఎస్ఐలకు పదోన్నతుల కోసం అర్హత పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. పెదవేగి డిటిసిలో అభ్యర్థులకు మంగళవారం పోలీస్ యూనిఫామ్ టర్నౌట్, ఆయుధాల నిర్వహణ, వివిధ రకాల పోలీస్ డ్రిల్, నేరస్థల పరిశీలన, నేరస్థలంలో సాక్ష్యాల సేకరణ మొదలగు విషయాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో కలిసి ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖలో అర్హత ఉన్నవారికి పదోన్నతుల ప్రక్రియ చేపట్టామని చెప్పారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించి అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్ కమాండెంట్ ప్రేమ్జిత్, జిల్లా అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు, ఏఆర్ అదనపు ఎస్పీ బి రామకృష్ణ, డిటిసి డిఎస్పీ కె ప్రభాకర్ రావు,
ఏఆర్ డీఎస్పీ కృష్ణంరాజు, సిసిఎస్ డీఎస్పీ పైడేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. श्रीमान टेस्ट नंबर 33 M कुमार ASI टू SI प्रमोशन टेस्ट के लिए हाजिर है. ठीक है. श्रीमान टेस्ट नंबर 40 KV कृष्णाराव ASI टू SI टेस्ट के लिए हाजिर है. ASI प्रमोशन टेस्ट. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఏలూరు అశోక్ నగర్లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని కలుసుకుని వినతి పత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. హమాలీల సౌకర్యార్థం ఆశ్రమం ఆసుపత్రి సమీపంలోని జాతీయ రహదారి పక్కన పాక వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి హమాలీల సంఘం నాయకులు రెడ్డి అప్పలనాయుడు వినతి పత్రం అందజేశారు. వెంటనే ఉన్నతాధికారులతో సంప్రదించి పాక వేసుకునేందుకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా ఈ రోడ్డు పక్కన ఈ 6 ఎక్స్టెన్షన్ ముందు వాళ్ళు పాకేసుకుని అక్కడ ఉంటా ఉన్నారు కదా. అప్పుడు మనం 6 ఎక్స్టెన్షన్లో హమాలీ కూలీలతో తీసేసాం. ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నేను ఆగినప్పుడు మీరు కూడా వచ్చారు కదా. ఆ షెడ్ వేసి పెడతాం సార్ కంపల్సరీ సార్, టైల్స్ కూడా వేసేస్తాం సార్ అని ప్రామిస్ చేశారు మీ పేరు నాని గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు. మరి అది ఏం ప్రోగ్రెస్ చేసినట్లేమో మనం. మరి వాళ్ళకి అక్కడ షెడ్ కానీ ఏమీ లేదు కదా కూర్చోడానికి. రావు షెడ్గా మనం తీసేసాం. ఇప్పుడు నేను మధ్యాహ్నం తేజానిచ్చి హమాలీ కూలీల నుంచి మీ దగ్గర పంపిస్తాను. ఒకసారి మీరు వాళ్ళని తీసుకుని స్పాట్కి వెళ్ళి చూసి అదే అనుకుంటున్నారు, మీరు చెప్పే స్పాట్ వాళ్ళు చెప్పే స్పాట్ ఒకటో కాదో చూసి ఆ షెడ్ పురమాయించడానికి ఎంత అవుతాయి? వర్షాకాలం మీద అంతా ఇబ్బంది పడిపోతుంటాయి. సరే రేపు వస్తాడులే తేజ అయితే, రేపు వస్తాడు తేజ వస్తాడు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పలు ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డిఆర్ఓ డేవిడ్ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు ఆర్ఎస్ హర్నాథ్, ప్రధాన కార్యదర్శి చోటగిరి శ్రీనివాస్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు లాం విద్యాసాగర్, ఏపీ జేఏసీ చైర్మన్ కె రమేష్ బాబు, కార్యదర్శి ఏ ప్రమోద్,
తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న 5 DA ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బు ఏదైతే రావాల్సిన గ్రాడ్యుయేట్ కానీ చూపిస్తున్నారు సార్. అర్బన్ ప్లేస్ చేస్తున్నారు సార్. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో సంబంధించి కంటికి, పంటికి మరియు ఎముకలకి వీటికి మాత్రం వైద్యం చేస్తున్నారు సార్. చాలా ఆసుపత్రులు ఈ పథకం ద్వారా వైద్యం చేస్తానికి రెఫరల్ హాస్పిటల్, నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి సార్. వాళ్ళు సహకరిస్తలేదు. కావున ఈ విషయంపై భాగస్వామ్య ఆసుపత్రుల యాజమాన్యాలతోటి కలెక్టర్ గారి అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతోటి ఒక సమావేశాన్ని మీరు ఏర్పాటు చేస్తే, ఎందుకంటే మనం డబ్బులు ఇస్తున్నాం సార్, మన దగ్గర నుంచి ఈహెచ్ఎస్ కింద అమౌంట్ కూడా కట్ చేసుకుని కూడా ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటలేదు. మాకు ఈ పథకం కూడా పెద్ద అవసరం కూడా లేదు సార్. ఆ డబ్బులతోటి ప్రభుత్వం, ఎందుకంటే పండగలు ఆదివారాలు కూడా లేదు, కానీ దయచేసి మేము చెప్పేది ఏంటంటే వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా ఎక్కువ శాతం పూర్తయింది కాబట్టి సెలవు దినాల్లో ఆదివారాల్లోనే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మినహాయింపు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం సార్. అట్లాగే కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పాటు యాప్ల ద్వారా ఇతర ఆరోగ్య పనులు చేయాలని చెప్పేసి. మరి విస్తరమైన విషయం ఏంటంటే ప్రతి ఉద్యోగి కూడా అమ్మో 1వ తారీఖు అనే పరిస్థితిని ఈ రోజున ఉంది. పరిస్థితి 1వ తారీఖున జీతాలు కూడా రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. దాన్ని కూడా ప్రభుత్వానికి మన జిల్లా తరఫున నివేదించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం సార్. అదేవిధంగా కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినా కూడా కొంతమంది మఫ్సిల్స్ లో ఉన్న అధికారులు కానీ, మరి ఒక పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు కానీ దాన్ని ఖచ్చితంగా ఫాలో అవడం లేదు. దీన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళతో కూడా కొంతమంది జిల్లా అధికారులతో కూడా ఒక నెక్స్ట్ మీటింగ్ అన్న వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటానికి మీటింగ్ పెడితే బాగుంటుందని మేము కూడా ఏపీఎన్జిఓస్ పక్షాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన ఆదేశాలని సాక్షాత్తు ఇందులో ఒక సమస్య కూడా ఉంది సార్. ఆ సమస్య మీ దృష్టికి కూడా తీసుకొస్తాం. తమ దృష్టికి కూడా తీసుకెళ్ళి మా ఆఫీస్ వ్యాపారం ఒక కుసుమ్ కుమార్ అనే అమ్మాయి విషయంలో కూడా మరి ABCW ఆయన ఏదైతే నర్సాపురం ఆయన ఉన్నారో మరి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించకుండా తమ దృష్టికి కూడా వచ్చింది. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా ప్రోత్సహించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పలువురు అధికారులు హెచ్చరించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం PC అండ్ PNDT యాక్ట్పై జిల్లా స్థాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, డిస్ట్రిక్ట్ సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ సభ్యులు, రిజిస్టర్ అయిన స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు అవగాహన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అధికారులు PC అండ్ PNDT యాక్ట్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి బాలకృష్ణయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా, డిప్యూటీ DM అండ్ HO డాక్టర్ భాను నాయక్ తదితరులు పాల్గొన్నారు. The main object of the Act, pre-conception and prenatal diagnostic techniques, prohibition of selection of sex act. This is the most important. The prohibition of sex selection, Act 1994. So, the main object of this enactment of this Act is to provide the prohibition of sex selection before or after conception. This is the most important. There are two parts in this object. One is the prohibition of sex selection before or after conception. The second part is that for regulation of prenatal diagnostic technique used for the purpose of detecting genetical abnormalities and other etc. Now here, to protect the child as well as the mother, there are certain techniques to be applied to diagnostic for any abnormality like a genetical or other hereditary or something non-formation of the baby, whatever it is. So that prohibition of the sexual determination is different from the employing the technique used to detect the abnormalities. This is for the safeguarding of the child as well as the mother. So here, the sexual determination is the most important for us. It is already prohibited by the Act 1994.
And we also got one GO latest by GO number 86, that is way back 2013. For it, the concerning authorities has to supervise the things, and at least once in 6 months they have to convene the meeting and discuss about the progress of implementing this act. బాలల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి బాలకృష్ణయ్య తెలిపారు. ఏలూరులోని దిశ వన్ స్టాప్ సెంటర్ను మంగళవారం బాలకృష్ణయ్య సందర్శించారు. వన్ స్టాప్ సెంటర్కు వచ్చిన ఫిర్యాదులు, సిబ్బందిస్తున్న కౌన్సిలింగ్ విధానంపై ఆరా తీశారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు. కొంతమంది కక్షిదారులకు స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిసెంబర్ 11వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని బాలకృష్ణయ్య పిలుపునిచ్చారు. 8:30కి సైట్ కట్టుకు వచ్చానని చెప్తుంది. 9-5 నిమిషాలకి పప్పగా పట్టుకుంటానే ఈవిడ 9-10 నిమిషాలకు వచ్చింది సార్. పడుకుంటే అక్కడికి నేను సర్లే రమ్మన్నారు కదా అనేసి ఏం చేస్తాను, 8ంటికి లేస్తాను సార్. 8ంటికి లేసి తడుగుట్టలేదు సార్. నేను ఎందుకు చెప్తున్నా, ఆ దెబ్బల వల్ల అడిగిపోయింది సార్. లేకపోతే సర్లే బయలుదేరి వెళ్ళిపోయి సార్ అడుగుతున్నాను సార్. అడుగుతుంటే అన్న పిల్లల మీద అడుగుతున్నాను, నా మీద అడుగుతున్నాను, చిన్నపిల్లలు కదా అలా ఎందుకు అడుగుతున్నా అంటే, నువ్వు లేనంచు పిల్లలు బాగానే ఉన్నారు, నువ్వు వచ్చావు, పిల్లలు చెడిపోయారు, నువ్వు చచ్చిపోయి నీ దినం అయిపోతే సూసైడ్ అటాక్ చేసుకోవడం బెదిరిస్తుందండి. నువ్వా చేయలు కోసుకుంటుంది అని బెదిరించానని వీళ్ళ అక్కతో ఇంటి దగ్గర ఫోన్ చేయించారు సార్. ఇలా చేస్తుంది అనేసి కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? మీది ఈ పాపే ఇచ్చింది. లివింగ్ రిలేషన్ లో ఉండావు. మీ తల్లిదండ్రులు ఉన్నారా? ఒప్పుకున్నారా? మేము విడిపోయాము సార్. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీటీసీ వి సిరి ఆనంద్ పిలుపునిచ్చారు. ఏలూరు సిఆర్రెడ్డి అటానమస్ కళాశాలలో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ముఖ్య అతిథిగా పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ నిబంధనలను విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఆర్ఆర్ విద్యా సంస్థ సెక్రటరీ ఎంబీఎస్వి ప్రసాద్, అటానమస్ కళాశాల కరస్పాండెంట్ కెఎస్ విష్ణుమోహన్, పీజీ కళాశాల కరస్పాండెంట్ కె శివరామకృష్ణ ప్రసాద్, ప్రిన్సిపల్ కెఏ రామరాజు, వైస్ ప్రిన్సిపల్ ఏ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎంత ఆన్లైన్ చేసినా కానీ ఆర్టీ ఆఫీస్లో పనులు కావు. అది మాత్రం గట్టిగా ఒక రూమర్ ఉండిపోయింది ఫర్ ద పాస్ట్ 20 to 30 years, రైట్? సో ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఎటు ఫెయిల్ అయిపోతాం కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడం, మిడిల్ మ్యాన్తోనే వెళ్ళిపోతాము. సో దిస్ ఇస్ ద misconception around all of us. But now it is a different scenario. We have made all our services online, and most of them are through your mobile phone as well. Right? There is no cash or no need to be paid to any of the RTO offices, and you can avail all the services, all the 83 services over your phone or through your laptop. Right? So coming to the road safety part of it, we have with lots of research and studies going on, we have observed that most of the accidents are happening in and around the junctions, and where the road is laid very beautifully. Akkade ekku accidents jarugutunnayi. Asalu road sariga leni choda em accidents em undavu. So what is the major cause of the accidents? Anyone of you? Major cause of accidents. Idi andariki telusu, andaru gamanistunnaru, newspapers lo chaduvutunnamu, TV lo chustunnam. Major cause of accidents: speed, overspeed, speed car, overspeed, and anything else? To explain about the traffic rules and road safety, actually most of us know the rules, but we are not following the rules. We are some way violating the rules. So why we should follow the rules? What happens if violation takes place?
either legally or physically to us also. So to explain all these things, Madam give us a time, and we are thankful to Madam because of her acceptance. So all of us, please listen her carefully, interact with Madam. She wants to interact with you. So please interact with the Madam and clarify if you have any doubts and utilize this program. Explain you about the traffic. Usually for such meetings, no district officer will come to address the gathering. We are fortunate. I am also thankful for the Madam having come all the way to address you. That shows how much importance she gave for the youth and for our college. Usually they send their assistants for such meetings. She being a district officer, she has come all the way. Thanks, Madam. విధుల పట్ల నిబద్ధతకు బాధ్యతకు మారుపేరు ఏవీఎస్జీ జి వెంకటేశ్వరరావు అని సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు డి నాగార్జున పేర్కొన్నారు. ఏలూరు గిరిజన్ భవన్లో మంగళవారం నిర్వహించిన వెంకటేశ్వరరావు పదవీ విరమణ అభినందన సభలో ముఖ్య అతిథిగా నాగార్జున పాల్గొని మాట్లాడారు. సమాచార శాఖలో 30 సంవత్సరాల సర్వీస్ను ఎంతో నిబద్ధతతో నిర్వహించడం వెంకటేశ్వరరావు పనితనానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఒత్తిడితో కూడుకుని ఉన్న ఎంతో విధేయతతో బాధ్యతలు నిర్వహించేవారని తెలిపారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంతోషంగా పనిచేశానని సంతృప్తిగా పదవీ విరమణ చేస్తున్నానని పేర్కొన్నారు. అనంతరం వెంకటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ భవానీ, డివిజనల్ పిఆర్ఓలు ఎస్వి మోహన్ రావు, ఎం లక్ష్మణాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ రాజు, రికార్డ్ అసిస్టెంట్ బాబురావు, మల్లిబాబు, రాజేష్, దుర్గారావు, జిలాని, మల్లేశ్వరి, రేష్మ, రత్నాకర్, ఉమా, ఐ కాసయ్య, ఎస్ శ్రీనివాసరావు, రామిరెడ్డి, విజయవాడ ఆర్జేడి, మచిలీపట్నం, గుడివాడ, నర్సాపురం, కొవ్వూరు పాత్రికేయులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జస్ట్ 1 ఇయర్ మాత్రమే పనిచేశారు. ఆయన అంత గురించి అంత ముందు నాకు తెలియదు. ఈ 1 ఇయర్లో మాత్రం నేను ఏ పని చెప్పినా కూడా కాదనకుండా ఆయన చేయగలిగినంత పని చేసేవాడు. ఇలా చేయకపోతే సార్ నా వల్ల కాదు సార్, వాడతారని చెప్పండి సార్, అసలు నాకు ఆడడానికి వీలు అవ్వదు అని చెప్పేవాడు. కానీ చెప్పిన పని ఎప్పుడు కూడా మానేయలేదు. ఆయన చేయకపోతే మాత్రం నేను చేయలేదు సార్ అని చెప్పేవాడు. 1 ఇయర్ కాలంలో కూడా ఆయన ఇప్పుడు ఉండిపోవాలి, నిన్న రూమ్ తీసుకొని పోవాలి, డైరీ కాకుండా నేను చేస్తాను నువ్వు అంటే లేదు సార్ నేను వెళ్ళాలి. ప్రతిరోజు కూడా విజయవాడ నుంచి వెళ్దాము, మరి నైట్ రావడం, నైట్ వెళ్దాము, నేను రావడం. అలాగే 1 ఇయర్ కాలం కూడా ఆయన విధి నిర్వహణలో ఎక్కడ డ్యూటీకి ఏర్పడడం కానీ ఏదైనా పని ఉంటే నాకు ఉంటే చెప్పేసి మానేసుకోవచ్చు. అనుకోకుండా ఏదైనా జరిగితే తగ్గించి ఆయన విధి నిర్వహణ క్రమశిక్షణలో 1 ఇయర్ కాలంలో కూడా పనిచేశాడు. ఒక మంచి ఇప్పుడు అసలు స్టాఫ్ అందరూ ఎవరు లేరు. ఇప్పుడు వరకు మాకు ఏదైనా అవసరం లేదంటే ఏదైనా పని ఉందంటే ప్రాంతం కాడికి వెళ్ళి ఆయన రాసుకున్న తర్వాత మనం ప్రశ్నలు కొట్టుకుంటారు, ప్రశ్నలు తయారు చేయకుండా ఏదో చేసేది. మనిషి కూడా ఖాళీ అయిపోయింది. ఏపీఆర్ఓ లేదు, డిపిఆర్ఓ లేదు, ఏఎస్ కూడా ఖాళీ అయిపోయింది. ఆఫీస్కి ఎలా ఉందంటే బాగా ఉండేది. అందరికీ శుభాభివందనలు. సంతృప్తితో పనిచేసే సంతోషంగా వెళుతున్నా. అందరికీ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అన్నిగా భావించకుండా భోజనం చేసి వెళ్ళాల్సిగా కోరుతున్నాను. ప్రత్యేక అభివందనాలు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆత్మత్యాగం చేసిన ఎస్ఏఎస్ కామేశ్వరరావు ధన్యజీవి అని విద్యుత్ శాఖ ఎస్ఈ ఎస్ జనార్దన్ రావు తెలిపారు. అమరజీవి కామేశ్వరరావు 48వ వర్ధంతి సందర్భంగా
ఏలూరు ఆర్ఆర్పేటలోని విద్యుత్ భవన్లో మంగళవారం సంతాప సభ నిర్వహించారు. అమరజీవి ఎస్ఏఎస్ కామేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు. హెచ్ఐవి ఆర్గనైజేషన్లో పిల్లలకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందజేశారు. అలాగే వందలాది మంది పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ జనార్దన్ రావు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం, వేతనాల సాధన కోసం 1973లో కామేశ్వరరావు ప్రాణత్యాగం చేశారని అన్నారు. కామేశ్వరరావు మరణానంతరం విద్యుత్, ఉద్యోగ, కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఈ జి శ్యాంబాబు, టెక్నికల్ ఈఈ ఝాన్సీ, అసోసియేషన్ నాయకులు తురగా రామకృష్ణ, బూక్యా నాగేశ్వరరావు, ఎం రమేష్, సిహెచ్ సాయిబాబా, వి రాము, పి శ్రీనివాస్, ఎస్టీ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పేదవారికి ఆయన పేరు మీద కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది రాష్ట్రం అంతా చేస్తున్నాము. నాకు తెలిసి బహుశా తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి చాలా సమస్యల్ని ఆయన ద్వారా మనకి పరిష్కరించుకోవడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం మనం ఆ రోజుకి అంటే మనందరం కూడా గమనించాలి. మరి అందులో భాగంగానే ఇవాళ ఈ సంస్థలో మనం పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆనాడు కామేశ్వరరావు గారి ద్వారా సాధించుకున్నటువంటి హక్కులను కానివ్వండి, వేతన సవరణ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఇవాళ 1 by 1 మనం కోల్పోయేటటువంటి పరిస్థితి. మన విద్యుత్ ఉద్యోగులు బానిసత్వంలోనే ఉండేవారు, పనిచేసేవాళ్ళు. మరి అటువంటి సమయంలో మనకు కూడా మరి గవర్నమెంట్ ఉద్యోగుల్లాగా మనకు కూడా హక్కులు ఉండాలి, బోనస్లు ఉండాలి అని వివిధ రకాల సౌకర్యాలు ఉండాలి. కష్టపడి పనిచేస్తున్నాం, ఇది ప్రమాదకరమైన సంస్థ అని చెప్పి ఆయన పోరాటం చేసి మరి చివరికి మరి ఆయన అప్పుడున్న మేనేజ్మెంట్ మొండి వైఖరి ఏదైతే ఉందో మరి వారు సమస్యలను తీర్చడానికి ఇబ్బంది పెడితే మరి అంతటి పోరాట యోధుడు, పోరాటం పటిమ. మేము కూడాను సర్వీస్ ఆల్మోస్ట్ 30 years అవుతుంది. మేము ఏజ్గా ఉన్నప్పుడు సిచ్యువేషన్స్, ఇప్పుడు సిచ్యువేషన్స్ని చూసుకుంటే చాలా తేడా ఉంది. అప్పుడు ఏదైనా నాయకుడు ఒక పిలిపిస్తే కలిసికట్టుగా మొత్తం అందరూ కూడా సంఘటితమై దాన్ని మరి ఆ ప్రాబ్లమ్ సాల్వేషన్ గురించి ముందుండి నాయకులు నడిపిస్తుంటే వెనకాల ఉండి సపోర్ట్ చేసిన రోజులు ఆ రోజులు. అదేవిధంగా మరి చాలా వేజ్ రీజన్స్ని మనం సాధించుకోవడం కూడా జరిగింది. మంచి శాలరీస్ని మనం అనుభవిస్తున్నాం ఈరోజు. ఏలూరు పోస్టల్ కాలనీలో వేంచేసి ఉన్న హరిహర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. చివరి కార్తీక సోమవారం పురస్కరించుకుని ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పోస్టల్ కాలనీలో వేంచేసి ఉన్న హరిహర క్షేత్రం ఎంతో మహిమ కలదని, భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామి ఇక్కడ కొలువై ఉన్నారని పలువురు తెలిపారు. ఇది కేవలం ఇది
ఈ గుడి హరిహర క్షేత్రం 2003 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇచ్చిన శివలింగమే. ఇక్కడ కింద అభిషేకాలు అర్చకుడు చేస్తున్న పూజలు అందుకుని ఈ గుడి ఈ స్థితికి, ఇంత చక్కటి స్థితికి వచ్చి వాళ్ళ చేతే దీపాలు పెట్టించుకునేంత స్థితికి వెళ్ళింది. చక్కగా అభివృద్ధి చెందుతూ ఇంక రామాలయం రావడం ఒకటే మనం చూడవలసింది. అంచేత అప్పటి నుంచి జలాభిషేకాలు జరుగుతున్న నుంచి ఈ గుడి ఒక రకమైన స్థితికి వచ్చి ఇంత చక్కగా ఏడాది 1 లక్ష ఖర్చు పెట్టి రంగులు అన్నీ వేయించుకుని చాలా ఈ కార్తీక మాసం ఇంత కరోనా నుంచి తప్పించుకుని ఈ గుడి ఇంత భక్తుల్ని అలరిస్తూ ఎంతో భక్తి పార్వశ్యంతో జనం వచ్చి ఇక్కడ అర్చనలు చేసుకునేటట్టుగా చేయగలిగింది. ఇదంతా ఆ మహాదేవుని ఆశీర్వాదం. ఆ విశ్వ హిందూ పరిషత్ జై శ్రీరామ్ అనే ఆ గుడి కట్టే ఆచరణ నిమిత్తం ఈ గుడి ఇంతలా అభివృద్ధి చెందడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి చక్కగా దీపాలంకరణ చేసి చివరి సోమవారం కార్తీక మాసాన్ని చాలా జనరంజకంగా చేశారు. ఇలాగే మొత్తం ఆంధ్రదేశం అంతా విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క కార్యాచరణ చక్కగా జరగాలని భక్తులు అంతా మేము కోరుకుంటున్నాం. ఈ హరిహర క్షేత్రం శ్రీనివాసనగర్ పోస్టల్ కాలనీ శ్రీనివాసనగర్లో ఏం చేసినటువంటి హరిహర క్షేత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కార్తీక మాసం 4వ వారం చివరి వారంలో విశ్వ హిందూ పరిషత్ మఠమందిర ఆధ్వర్యంలో ఈ యొక్క స్వామివారి అలంకరణ కార్యక్రమము మరి సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని విశ్వ పరిషత్ స్వచ్ఛందంగా చేపట్టడం జరిగింది. ఈ దేవాలయమే కాదు, దేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను ఉద్ధరించాలి, హిందుత్వాన్ని ఉద్ధరించాలని హిందువుల కోసమే విశ్వ పరిషత్ అనే ఒక ప్రధానమైనటువంటి ఏజెండాతో మరి ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా చేయాలనే సంకల్పం కూడా ఉంది. విశ్వ పరిషత్కి ఏదైతే దేవాలయాలు కొద్దిగా వెనకబడి ఉన్నాయో ఆ దేవాలయాలన్నింటినీ కూడా ఉద్ధరించాలని విశ్వ పరిషత్ ఆశిస్తూ ఉంది. ఇదే కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి దేవాలయాన్ని కూడా చేపడటానికి ఆ స్వామివారి సంకల్పం మాకు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా హిందువులకు సంబంధించి కొన్ని ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలను ఇస్తుంది తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ సుఖమయ నివాసానికి శుభప్రదమైనది. మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక ఏలూరు. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రత్యేకతలు: విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్, రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు, ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ మరియు నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ క్రికెట్ స్టేడియం ప్రక్కనే రూపుదిద్దుకుంటున్న మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉంది. ఎస్ఎంఆర్ వైభవంలోని ప్రతి ప్లాట్ ప్రముఖ వాస్తు పండితులచే వాస్తు ప్రకారం రూపొందించబడింది. 14x100 kVA ట్రాన్స్ఫార్మర్, 3 ఫేజ్ కరెంట్ తో వెంచర్ అంతటా విద్యుత్ మరియు దేదీప్యమానమైన స్ట్రీట్ లైటింగ్, 30-40 అడుగుల వెడల్పు గల బ్లాక్ టాప్ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్ సిస్టమ్ మరియు ట్రీ ప్లాంటేషన్. నివాసితుల కొరకు 50,000 లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తో 24 గంటలు నీటి సరఫరా. ఎస్ఎంఆర్ వైభవంలో పార్కులు, పిల్లలకు ఆట స్థలములు, ధ్యాన మందిరం అద్భుతంగా డిజైన్ చేయబడుచున్నవి. భద్రత కొరకు ఎస్ఎంఆర్ వైభవంలో 24 గంటలు సెక్యూరిటీ మరియు సీసీ కెమెరాలు. ఎస్ఎంఆర్ వైభవంలో ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ఎస్ఎంఆర్ వారి 19వ వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. మా వెంచర్లో పెట్టుబడి పెట్టి ప్రతి రూపాయి మీ ఆర్థికాభివృద్ధికి ఎంతో బాసటగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్వయంగా విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోండి. మానవ జీవితంలో కొన్ని నిర్ణయాలు అత్యంత కీలకం. అటువంటి కీలక నిర్ణయాలు నేడే తీసుకోండి. అదృష్టవంతులుగా మారండి.
ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఎస్ఎంఆర్ ఫార్చ్యూన్, ద్వారకా తిరుమల వద్ద ఎస్ఎంఆర్ సప్తగిరి, ఏలూరు చింతలపూడి రోడ్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద ఎస్ఎంఆర్ ఎవెన్యూ మరియు భోగాపురం విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వద్ద ఎస్ఎంఆర్ వైభవం వెంచర్లలో అతి కొద్ది ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి. ఈ వెంచర్లలో ఇండిపెండెంట్ హౌస్, గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్స్ మీ అభిరుచికి తగ్గట్టు రూపుదిద్దుకుంటున్నవి. 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. SMR వైభవం ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ వారి SMR ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ SMR పెదబాబు, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. మా సెల్ నంబర్ 9440188786. వెల్కమ్ బ్యాక్. అప్రయత్నంగా మూసివేసిన పెదవేగి మండల ఒంగూరు పరిధిలోని గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ ను వెంటనే తెరిపించాలని IFTU నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం IFTU ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, యూనియన్ ప్రెసిడెంట్ వి పద్మలు మాట్లాడుతూ గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో సుమారు 250 మంది మహిళా కార్మికులు, 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వివరించారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి యాజమాన్యం ఫ్యాక్టరీని మూసివేసి కార్మికులను రోడ్డుపాలు చేసిందని విమర్శించారు. ఉపాధి లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున అధికారులు తక్షణమే స్పందించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బద్దా వెంకట్రావు, వీరబాబు, అలీసమ్మ, బేబీ, బుజ్జమ్మ, రాణి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. కల్పించాలి కార్మికులందరికీ ఉపాధిని, కల్పించాలి కార్మికులందరికీ ఉపాధిని. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి యాజమాన్యం అన్యాయంగా, అప్రయత్నంగా, చట్టవిరుద్ధంగా మూసివేసింది. గత 10 నెలలుగా కార్మికులు ఉపాధి లేకుండా తీవ్రమైనటువంటి సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు. ఉపాధి లేక రోడ్డును పడ్డారు. ఇందులో 250 మంది పైగా మహిళా కార్మికులు, అదేవిధంగా 30 మంది పైగా స్టాఫ్, మొత్తం 300 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టించి శ్రమ చేసి ఆ ఫ్యాక్టరీని దినదినాభివృద్ధి చేసి రక్త మాంసాల మీద కార్మికులు అభివృద్ధి చేసుకున్న ఫ్యాక్టరీ ఈరోజు కార్మికులు రోడ్డును పడాల్సిన పరిస్థితికి యాజమాన్యాలు నెట్టివేశాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. వెంటనే యాజమాన్యాన్ని పిలిపించాలి. వెంటనే ఫ్యాక్టరీని తెరిపించాలి. పెండింగ్లో ఉన్న జీతాలు, బోనస్ చెల్లించినట్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కాకపోతే కనుక ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మేము కష్టపడి వాళ్ళకి లాభాలు రప్పించి వాళ్ళు వేరే ఫ్యాక్టరీలు కట్టుకొని ఆ ఫ్యాక్టరీలు రన్ చేసుకుంటూ ఇక్కడ ఒంగూరులో ఉన్న ఫ్యాక్టరీని మమ్మల్ని అన్యాయం చేసి వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోకుండా ఉంటున్నారండి. అనేక మంది కార్మికులు మేము రోడ్ల పాలైపోయామండి. పని లేదు. 3 సంవత్సరాలు అవుతుందండి పని పెట్టి. మరి ఈ సంవత్సరం అయితే మేము ఇలాగే తిరిగి ఇచ్చేస్తే మరి ఒక నెల రోజులు మాత్రమే పని పెట్టారు లాస్ట్ ఇయర్. ఈసారి అసలు పనే లేదండి సంవత్సరం అంతా. మరి ఇప్పుడైనా కలెక్టర్ గారి దగ్గర మరి మేము ఉన్నాము. ఆయన మా మనమే విని స్పందిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. మాకు ఈఐసీ కూడా ఇవ్వటం లేదు. పిఎఫ్లు కడతల్లా, ఈఐసీలు ఇవ్వటంలా. 6 నెలల నుంచి మగవాళ్ళకి జీతాలు ఇవ్వటం లేదు. మాకు పని లేదు. మాకు బాన్సులు 2 సంవత్సరాలు బాన్సులు ఇవ్వాలి, 3 సంవత్సరాలు బాన్స్ గిఫ్ట్లు ఇవ్వాలి. ఏమీ ఇవ్వటం లేదు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అయ్యా కలెక్టర్ గారు ఇప్పుడైనా మా వెంక చూసి కొంచెం మాకు కనికరించి మాకు ఏదో ఒక దారి చేస్తారని మేము చాలా ఆశపడుతున్నాం. ఆ మొండి మేనేజ్మెంట్ కిందకి దింపి మీరు రప్పించి వాళ్ళతో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. జంగారెడ్గూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం చివరి మంగళవారం కావడంతో స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. కొంతమంది భక్తులు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేయగా మరికొంతమంది ఆలయంలో రావి చెట్టు వద్ద దీపారాధనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 5వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్తీక మాస మహోత్సవాలు అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ శ్రీమతి కేసరి సవితా విజయభాస్కర్ రెడ్డి ధర్మకర్తలు సిబ్బంది యొక్క విశేష కృషితో జరుగుతున్నాయి. అదేవిధంగా జంగారెడ్డిగూడెం ఆర్టీఓ గారైన శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు కూడా ఉత్సవ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా రేపు బుధవారం కావున శ్రీ మధ్యాంజనేయ స్వామి వారికి లక్షార్చన పూజా కార్యక్రమం మా దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ వేదాంతం వెంకటాచార్యులు, అర్చకులు, వేద పండితులు, ఋత్వికుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా దేవస్థానం కమిటీ వారి విశేష కృషితో చేస్తున్నాం. జై హనుమాన్. ఏలూరు పవర్పేటలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామి వారి దేవస్థానంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దంపతులచే అర్చకులు వ్రతం జరిపించి కథ వినిపించి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా కార్తీక దామోదర అనుగ్రహం కొరకు ఈ వ్రతాలు నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కాబట్టి తప్పకుండా శ్రీ మహావిష్ణువు పిండి పడి వేసాడు మహారాజు సత్యనారాయణ. కాబట్టి ఓ వైశ్యులారా పంపించాడు. భాగం నారికేళ కదలే వందగల భోగి భరైశ్వరే నాగమృతత్వాయ జీవతే మహారాజ్యవాధిపత్యమయం సమర్పయామి. ఈ విధంగా విశేషంగా అగ్రహారాలకి, బ్రాహ్మణులకి, పేదలకి ఒక సాధు వేషంలో వచ్చారు. వచ్చి ఇందులో రాళ్ళు రప్పలు ఆకులు తప్ప రప్పలు ఆకులు అలములు బూడిద ఇవి ఉన్నాయి. మూర్చిపోయాడు షావుకారు గారు. 14 మహోభాండాల్లో కోటి సూర్య సమప్రభ అలాంటి వాడు కాబట్టి అక్కడ మాయమైపోకుండా భటుల్ని వాళ్ళ గృహానికి పంపించారు. దంపతులు వ్రతాన్ని చేయవలసిన దక్షిణాసంహరణ మొట్టమొదటి చేశారు. చేసిన తర్వాత అక్కడ వచ్చి వాళ్ళు కానీ కళావతి కుమార్తె యవ్వనంలో ఉండగానే శరీరవాణి ఆకాశవాణి సత్యనారాయణ స్వామికి పరీక్షిస్తారు. మళ్ళీ నువ్వు దాంట్లో విధంగా వైభవంగా చేశారట. స్వల్పకాలంలో స్వామివారి గురించి చేశారట. జాగ్రత్తగా వినండి. నారాయణార్పయామి సమస్తరాజోపచార స్వామివారి వ్రతం చేయడానికి సంకల్పించి స్వామివారి వ్రతాన్ని భక్తుల సహాయ సహకారాలతో సామూహికంగా ఈరోజు వ్రతం చేస్తున్నాం. ఈ వ్రతం చేసేటువంటి వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలి. ఈ వ్రతం చేసిన వారు, చేయించుకున్న వారు, కథ విన్నవారు వీరెవరూ కాకుండా అక్షతలు ధరించిన వాళ్ళకి కూడా సత్ఫలితం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ధర్మకర్తల మండలికి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖకు భక్తులకు కూడా అనేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ వ్రతాన్ని పరిసమాప్తం చేస్తున్నాం. స్వతంత్ర ఉద్యమంలో పోరాడిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు సూచించారు. ఏలూరు పవర్పేటలో సిపిఎం కార్యాలయంలో సిపిఎం అగ్రనాయకులు కామ్రేడ్ నండూరి ప్రసాదరావు, అభ్యుదయ కవి సంఘ సంస్కర్త గురజాడ అప్పారావుల వర్ధంతులను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు, అప్పారావుల చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చింతకాయల బాబురావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుడిపాటి నరసింహారావు, నగర కార్యదర్శి పి కిషోర్, నాయకులు పి ఆదిశేషు, బి సోమయ్య, వి సాయిబాబు, బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. నిర్మాతగా కూడా కామెంట్ నండు ప్రసాదరావు గారు పనిచేశారు. ఆయన 36, 38 మరి ఆ టైంలో ఆయన పూర్తికాలం కార్యకర్తగా తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ ఇచ్చినటువంటి కర్తవ్యాలను నిర్వహించిన వ్యక్తి. అలాగే
రైతాంగ సమస్యల మీద మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి అయిన అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడిగా కూడా కమిటీ నండు ప్రసాదరావు గారు పనిచేశారు. అలాగే జిల్లాలో ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని పునర్నిర్మాణానికి కూడా ఆయన కమిటీ పరసా సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి జిల్లా రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమం అభివృద్ధి కోసం పనిచేశారు. అలాగే గురజాడ అప్పారావు గారి గురించి అందరికీ తెలిసిందే. గురజాడ అప్పారావు గారు ఆయన విజ్ఞానాన్ని, ఆయన చదువుని, ఆయనకున్నటువంటి అవగాహనని ప్రజా ఉద్యమాల కోసం సాహితీ రంగంలో పెద్ద ఎత్తున కృషి చేయడమే కాకుండా సామాజిక రంగంలో మార్పు కోసం ఆయన పెద్ద ఎత్తున గురజాడ అప్పారావు గారు కృషి చేశారు. ఆ రకంగా గురజాడ అప్పారావు గారు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రముఖమైనటువంటి సాహితీవేత్తగా, ప్రజల మనిషిగా, ప్రజల యొక్క జీవితాల మార్పు కోసం తన యావత్తు సాహిత్యాన్ని, విజ్ఞానాన్ని పండంగా పెట్టినటువంటి వ్యక్తి మరి గురజాడ అప్పారావు గారు. ఏలూరు పవర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం ఓం నమశివాయ నామస్మరణతో మార్మోగింది. కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని ఆలయంలో ఆకాశదీప మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 8 రకాల హారతులతో స్వామివారికి హారతిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవి మాట్లాడుతూ కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించామని అన్నారు. అదేవిధంగా ఆకాశదీప మహోత్సవం జరిపామని చెప్పారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ మహోత్సవంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. పవర్పేట స్టేషన్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి మా ఈ దేవస్థానంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా మరి 4వ సోమవారం, ఈ కార్తీక మాసం, ఈ సంవత్సరం కార్తీక మాసానికి 4వ సోమవారం, ఆఖరి సోమవారం ఈరోజు మరి అత్యంత వైభవంగా ఉదయం నుంచి స్వామివారికి, విశ్వేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా మహారుద్రాభిషేకాలు, పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో, పండ్ల రసాలతో చాలా వైభవంగా తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా చాలా వైభవంగా జరిగాయి. అలాగే మరి ఇందాక ప్రదోషకాల సమయంలో స్వామివారికి కూడా చక్కగా మహారుద్రాభిషేకం జరిగింది. అలాగే మరి ఇప్పుడే కార్యక్రమాలన్నీ పూర్తయినాయి. మరి రేపు 1వ తారీఖు బుధవారం స్వామివారికి మా గుడి చైర్మన్ గారైనటువంటి సముద్రాల పద్మావతి గారి ఆధ్వర్యంలో రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు కూడా జ్యోతిర్లింగార్చన మహోత్సవం ఉంటుంది. గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అలాగే మరి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవం చేస్తాం. మరి శాంతి కళ్యాణ మహోత్సవంలో గురువారం నాడు రాత్రి అందరూ కూడా వచ్చి చక్కగా కళ్యాణం తిలకించి అక్షంతలు వేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అలాగే శనివారం అమావాస్య ఆఖరి రోజు, ఆ రోజు కనుక ఆకాశ దీపానికి విచ్చేసినట్లయితే నెల రోజులు చేసినటువంటి ఫలితం వస్తుంది. ఆదివారం ఉదయం పోలీసర్గంతో ఈ దీక్ష పూర్తవుతుంది. మరి భక్తులందరూ కూడా చక్కగా ఈ సంవత్సరాన్ని స్వామిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పరమేశ్వరుని అనుగ్రహం పొందగోరుచున్నారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో వేంచేసిన శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి, పార్వతీ సమేత భీమేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం 1,00,000 దీపార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా శివమాల ధరించిన గోవాడ నాగాంజనేయులు, పార్వతీ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన 1,00,000 దీపారాధన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అంబటి కిషోర్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో గోవాడ నాగరాజు, ముత్యాల రవికుమార్, నీలిశెట్టి బాజీ తదితరులు పాల్గొన్నారు. మీతో కూడా వాయిస్ తీసుకుంటారంట రండి స్వామి. స్వామి అయిలేదు స్వామి. స్వామి
దెందులూరు మండలంలో వేంచేసి ఉన్న ఉమా సమేత భీమేశ్వర స్వామి, పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవాలయం కొవ్వలి గ్రామంలో వేంచేసి ఉంది. ఇది సుమారు 400 సంవత్సరాలు, 300 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాల వరకు దీనికి పూర్వ చరిత్ర ఉంది. అప్పటి నుంచి కూడా ఈ గుడికి పూజలు పునస్కారాలు కూడా అన్ని బాగా జరుగుతున్నాయి. ఇప్పటి నుంచో పురాతనమైన ఆలయం కాబట్టి, నేను శివమాలయేశ్వరం కాబట్టి లక్షవత్తుల పూజా కార్యక్రమాన్ని ఇక్కడ నేను నిర్వర్తించాను. భక్తుల కొరకు, మన గ్రామం కొరకు ఎంతో పూజలు చేసి అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ లక్షవత్తుల పూజా కార్యక్రమం ఈ సోమవారం రోజున నిర్వర్తించాము స్వామి. కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని జంగారెడ్గూడెం శివార్లోని బైనేరు వాగు వద్ద వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారీ వర్షాలు వరదల దాటికి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. జంగారెడ్గూడెం పట్టణంలోని సిపిఐ కార్యాలయం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఐ నాయకులు మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి రైతాంగాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి బాలయేసు, కట్టా సేనయ్య, జగన్నాథ లక్ష్మణరావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జంగారెడ్గూడెం మండల కార్యదర్శి. ఈరోజు జంగారెడ్గూడెం ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి జరిగింది. ఎందుచేతంటే అకాల వర్షాల వల్ల జంగారెడ్గూడెం మండలంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పెట్టుబడి లేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వాళ్ళకి పంట పెట్టుబడికి సాయం చేయాలని ఎకరానికి 10,000 కాడికి ప్రభుత్వం, అదేవిధంగా వాళ్ళ ధాన్యం తడి ధాన్యాన్ని
కొనుగోలు చేయాలని మద్దతు ధరకి రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు ధాన్యాన్ని మద్దతు ధర కొనుగోలు చేయాలని ప్రభుత్వం కోరుతున్నాం. అలాగే జంగారెడ్డిగూడెం మండలంలో కానీ ఈ జంగారెడ్డిగూడెం టౌన్లో కానీ ఇళ్ల స్థలాలు లేని పేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి పక్కా ఇళ్లు కట్టించి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గతంలో 10 దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేసి మెమోరాండాలు ఇచ్చి కోరడం జరిగింది. చేస్తా అంటున్నారే కానీ ఇంతవరకు ఇచ్చిన పాపాన్ని పోలేదు. కొంతమందికి ఇచ్చారు కానీ అవి సరిగ్గా లేవు. ఇచ్చిన స్థలాలు కొంతమంది వేరే వాళ్ళు ఆక్రమించుకుని ఒకళ్ళకి ఇచ్చిన స్థలం ఇంకొకళ్ళు ఆక్రమించుకుని ఇల్లు కడితే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారులు తక్షణమే కట్టా సీనయ్య అనే అతనికి కట్టా వెంకయ్యకి స్థలం ఇస్తే ఆ స్థలాన్ని వేరే వాళ్ళు ఆక్రమించుకుని దాంట్లో ఇల్లు కడితే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అధికారులు తక్షణమే అతని పైన చర్యలు తీసుకోవాలి. ఆక్రమించిన అతని పైన అధికారులు ఎవరైతే పట్టా ఇచ్చారో ఎవరికైతే వాళ్ళని ఆ స్థలంలో పెట్టించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే మండలంలో ఉన్నటువంటి పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు, అలాగే ల్యాండ్ సీలింగ్ భూములు అన్నీ కూడా కొంతమంది పెద్ద పెద్ద రైతుల చేతుల్లో ఉండిపోవడం జరిగింది. ఆ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుని పేదలకి కుటుంబానికి 3 ఎకరాల కాడికి పంచాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయనగరం నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న ఆవులను మక్కినవారిగూడెం గ్రామస్తులు అడ్డుకున్నారు. టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెం మీదుగా 2 లారీలలో ఆవుల్ని తరలించడాన్ని గ్రామస్తులు గుర్తించారు. దీంతో లారీలను ఆపి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన మక్కినవారిగూడెం గ్రామానికి చేరుకుని లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. కాదు నీళ్ళ కూడా కొట్టేటట్టున్నారు. అప్పరా నువ్వు తెలుపు అదే నీ పేరే చెప్పి కానిస్టేబుల్ గారికి మరి అది లెక్కదండి. ఎందుకు దాని సంతం ఏదో చేయడానికి అంటే అది వీక్ అయిపోయింది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూశారు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సిరివెన్నెల ఆకస్మిక మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కూచిపూడి కళాకారుడు, సినీ నృత్య దర్శకులు కళారత్న కెవి సత్యనారాయణ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సిరివెన్నెలతో తనకున్న సాన్నిహిత్యాన్ని స్మరించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న విద్యా దీవెన 3వ విడత సొమ్మును వీసీ ద్వారా విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్. కలెక్టరేట్ నుండి కలెక్టర్తో పాటు పాల్గొన్న మంత్రి తానేటి వనిత. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎంకే దక్కుతుందన్న మంత్రి వనిత. మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఇండోర్ స్టేడియంలో దివ్యాంగుల ఆటల పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. రెండో రోజు ప్రశాంతంగా ఎస్ఐ రాత పరీక్షలు స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ప్రజా సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యం. క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారంలో దెందులూరు ఎమ్మెల్యే కొటారు.
జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహణ. ఉద్యోగుల సమస్యలపై గళమెత్తిన ఉద్యోగ సంఘాల నేతలు. బాలల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు. ఏలూరులోని దిశ వన్ స్టాప్ సెంటర్ను తనిఖీ చేసిన డిఎల్ఎస్ఏ సెక్రటరీ డి బాలకృష్ణయ్య. హరహర మహాదేవ కార్తీక మాస దీపోత్సవాలతో కాంతులీన శివాలయాలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.